గచ్చ గచ్చ రే గచ్చ రే వెళ్ళకి రా రే గచ్చ 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 రే ఏమైందిరా రే ఏమైందిరా ఎవరు థామస్ కనిపించట్లేదు ఏడు థామస్ లేడా వదలు థామస్ నేను చెప్పేది విను నీకు తెలియాల్సిన నిజం ఒకటి ఉంది నీతో పాటు వచ్చిన వాళ్ళ అరుపులు నీకు వినిపిస్తున్నాయా రోజు ఇక్కడ ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదా నీకు ఇప్పుడు నేను నిజం చెప్పే తీరాలరా నేను చెప్పేది విను అయ్యగారు నన్ను గుర్తుపెట్టుకోండి మీ ప్రాణాలని కాపాడినందుకు నా రుణం తీర్చుకుంటే బాగుంటుంది. ఏంటి ప్రాణాలు కాపాడావా? సరే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంకాసేపు ఆగుంటే వాడు మిమ్మల్ని చంపేస్తుండేవాడు. నా వాటా నాకిస్తే చాలు. నేను చూశాను కాబట్టి ఆ నిధి నాకు సొంతమే. అయ్యా మొత్తం అంతా బంగారం. మీరేంటారు ఇక్కడ? చివరిసారిగా అడుగుతున్నాను, గుడౌన్లో ఏమీ మిగల్లేదు. ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చిల్లర వెధవా, ఎవరి సొత్తును ఎవడ్రా సొంతం చేసుకునేది? నా శ్రమ, నా కష్టం సులువుగా దొబ్బేద్దాం అనుకుంటున్నావా? నువ్వు కష్టపడి పనిచేసినట్టు మాట్లాడుతున్నావు. ఎవడో కష్టపడి తీసుకొచ్చాడు, నేను తీసుకుంటాను. ఏదో ఆవేశంలో సాలమన్ని చంపేశాను. తన్ని చంపింది మేమేనని తెలిస్తే మా అందరినీ చంపేస్తారని బోస్తో పాటు సాలమన్ని కూడా పూడ్చిపెట్టా. సాలమన్ బంగారం ఆకలి మాకు వెర్రెక్కించింది. మిగిలిన బంగారం కోసం సాలమన్ ఇంటికెళ్ళాను.
కుటుంబంలో ప్రతి ఒక్కరిని నరికి చంపేశాను. ఊరిని సాలమన్ ఆత్మ గగ్గోలు పెట్టించింది. ఊరంతటిని గజ గజ వణికించింది. చచ్చినా కానీ మా మీద కోపం చల్లారలేదు. నా మనుషులు ఒక్కొక్కరుగా అతి దారుణంగా చనిపోయారు. అందుకని భయపడి ఊరు వదిలి పారిపోయాను. ఆ తర్వాత ఊరు పరిస్థితి తెలిసి 20 సంవత్సరాల తర్వాత తిరిగొచ్చాను. మీ తాత సాలమన్ స్థానాన్ని నేను తీసుకున్నాను. నీ ఆలోచన కరెక్టే, కానీ దీని అంతటికి కారణం బోస్ కాదు, మీ తాతయ్య సాలమనే. సముద్రం సమాధి చేసేటప్పుడు ఊరిని తగలపెట్టిన సాలమన్ ఆత్మ మెర్లిన్ చేయి పడినా అనగలేదు. మీ నాన్న చార్జ్ వల్లే అణిగింది. అది తెలిసిన ఒకే ఒకడిని నేనే. ఇక నేను తప్పించుకునే ఏకైక మార్గానివి నువ్వే. నీ ద్వారానే నేను ఇప్పుడు ఒడ్డుకి చేరాలి. అన్నీ వదిలేసి వెంటనే బోటుని ఒడ్డుకి తిప్పు. సాలమా, నీ మనవడు ప్రాణాలతో ఉండాలంటే నన్ను వదిలే. సాలమా, నీ మనవడు ప్రాణాలతో ఉండాలంటే నేను ప్రాణాలతో ఒడ్డుకి చేరాలి. లేదంటే నేను విని ఇక్కడే. లేదంటే నిన్ను చంపిన ఇక్కడే వీడు గొంతు కోసి పారేస్తా. నాకు తెలుసురా, ఏదో ఒకరోజు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఈ సముద్రంలోకి వచ్చేవాడికి బలం ఉన్నంత వరకు నేను ఆడుకుంటాను. బలాన్ని కోల్పోయి దయచూపమని అడిగినప్పుడు వాడు నాకు ఎరవుతాడు. ఇప్పుడు నీ స్నేహితుల పరిస్థితి కూడా అదేరా. ఎరైన నీ స్నేహితుల్ని సులువుగా నేను చంపగలను, కానీ చంపలేదు. ఎందుకో తెలుసా? నీకోసం నిధికి కాపలా కాసే భూతంలాగా ఈ సముద్రాన్ని ఏలుతున్నాను. ఈ సముద్రపు లోతుల్లో ఉన్న మొత్తం బంగారం నీదేరా. నా రక్తం రా నువ్వు. నువ్వు పెద్దగా ఏం కోరుకుంటావురా? ఒక బోటు? 7 డబ్బైనా సరే, దేవుడి డబ్బైనా సరే, ఊర్జనం పోగేసిన డబ్బైనా సరే, డబ్బు డబ్బే. నా లక్ష్యం ఏంటో నాకు బాగా తెలుసు. నాకంటూ సొంతంగా ఒక బోటు కొనుక్కోవాలి. అయితే నేను వీటితోనే బోటు కొనుక్కోవాలా? బోటేంట్రా బోటు? తువ్వత్తూరు మొత్తం నీదే. విషయం ఏంటంటే, నేను కాపాడిందంతా నీకు చేరడానికి వీళ్ళు కావాలి. ఈ బంగారాన్ని ముట్టుకొని తీసినవాడు చేస్తాడు, తీసుకెళ్ళిపోయేవాడు బతుకుతాడు. రారా, తీసుకో. ఈ బంగారాన్ని తీయడం నీ వల్లే అవుతుంది. నేను మాత్రమే నిన్ను అంతం చేయగలను.
ఆశ కంటే నీ స్నేహితుల ప్రాణాలే ముఖ్యమట్రా? కింగు! ప్రేమిక తోటి తీయన హారతి కన్నీరు తీరేటి ఆ కాలం వచ్చింది మన ఊరు మారింది ఆ చీరనేదపైకి మెచ్చుకోవాల్సిందే. కానీ తలరాత ఇక్కడ జరిగిందంతా ఇక్కడే పాతి పెట్టాలి. వేరే దారి లేదు. నన్ను క్షమించండి బోస్ గారు. ఇన్నాళ్ళు జనం నిజమని నమ్ముతున్న ఆ కట్టు కథని అలాగే వదిలేద్దాం. నీతో పాటు నీ బాధ్యతని నేను తీసుకుంటాను. ఈ ఊరిని నువ్వు కోరుకున్నట్టే మారుస్తాను. ఇది పట్టుకోన్నా, స్వీడన్ దేశం వాళ్ళది. అడ్వాన్స్డ్ జీపీఎస్ మాత్రం కాదు, ఎకో కనెక్ట్ ఉండడం వల్ల చేపలు వెళ్ళే దారి కూడా చూపిస్తుంది. ఈ సముద్రంలో బంగారం ఉన్నంత వరకు, ప్రపంచంలో మానవ జాతి ఉన్నంత వరకు, తనలో అత్యాశ ఉన్నంత వరకు ఈ కథకి ముగింపు లేదు.